హాయ్ అండి. ఇగో వింగడ్ బీన్స్ వచ్చినాయి మన తోటలో. ఇప్పుడే పైనుండి వచ్చిన కూరగాయలు సపరేట్ చేస్తున్నా అండి. పైనుండి వచ్చి ఇవి ఒకటి బుడకాకరకాయ. ఇక్కడ చూడండి, ఇవి వింగడ్ బీన్స్, ఒక బీరకాయ, చిక్కుళ్ళు, తర్వాత బెండకాయలు. సాంబార్కి అయితే అండి, బెండకాయ అయితే ఎక్కువ లేవు. ఇగో రాములకాయలు, చెర్రీ టమాటాలు, దొండకాయలు అన్నీ సపరేట్ చేస్తున్నా. చిక్కుళ్ళు అయితే 2-3 వెరైటీస్ ఉన్నాయి. ఇక క్లవ్ బీన్స్ కూడా వచ్చినాయి. చూడండి, మిద్దె తోటలు ఉంటే ఎంత లాభం. ఇదొక వెరైటీ చిక్కుడు, ఇదొక వెరైటీ, ఇది వేరే, ఇవి చూడండి. ఇప్పుడు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ పెడతా చూడండి ఒకసారి. కనుప చిక్కుడు కూడా స్టార్ట్ అయింది. ఒక 4-5 కాయలు తెంపినాను. ఇదైతే ఎంత సూపర్గా వచ్చింది చూడండి. ఇదొక వెరైటీ. ఈ పర్పుల్లోనే 2 వెరైటీస్ ఉన్నాయి. ఇదేమో రౌండ్గా వస్తుంది, ఇది వెడల్పు వస్తుంది. ఇది కూడా పొడుగు చిక్కుడు చూడండి. ఇంకా చిన్న చిక్కుడుకాయలు ఉన్నాయి, అవి కూడా కట్ చేసిన. చాలా చిన్నగా ఉంటాయి అవి కూడా కనుప చిక్కుడే. కానీ ఖాతా సూపర్గా వస్తుందండి, ఫుల్గా వస్తుంది. ఈ కుప్పలో కనబడట్లే. వెతికి మీకు చూపించాలి. ఈ వెరైటీ ఇంతే ఉంటుంది, బఠానీకాయ అంతా. అన్నీ కలగలిపి ఉన్నాయి. ఇదొక వెరైటీ చూడండి. ఇందులో ఏం చిక్కుళ్ళు అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇదొక వెరైటీ అండి. ఇది వేరే, ఇది వేరే. ఇవి 2 365 డేస్. ఇది కూడా 365 డేస్. సీజన్ తోటి సంబంధం ఉండదు, కాస్తూనే ఉంటుంది. ఇదేమో దసరా చిక్కుడు అండి, వెడల్పుది. అవన్నీ ఇక వెడల్పుగానే ఉంటాయి. ఇవి చాలా మందికి తెలిసే ఉంటాయి. ఇదేమో కనుప చిక్కుడు లాగానే ఉంటుంది, ఉండడం పర్పుల్ కలర్లో ఉంటుంది. ఇది కనుప చిక్కుడు అండి. ఇది కనుప చిక్కుడు. ఇది 365 డేస్ చిక్కుడు. ఇది కూడా నార్మల్ చిక్కుడు. 1 2 3 ఇది 4 నార్మల్ చిక్కుళ్ళు, 3 ఏమో అది 365 డేస్ చిక్కుడు. 7 వెరైటీస్ ఉన్నాయి.